బయట జంక్ ఫుడ్ తినను, ఆయిల్ ఫుడ్ అస్సలే ముట్టుకోను, సన్నగా ఉన్నాను, అయినా నాకెందుకు ఫ్యాటీ లివర్ వచ్చింది? ఇలా చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారండి. సో దానికి చాలా కారణాలే ఉంటాయి. ఒకటేంటంటే మనం రోజు అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశ ఇలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. దానివల్ల కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చిన గ్లూకోజ్ అనేది అంటే మనం ఖర్చు చేస్తే ఏం కదండి, మనం దానికి తగ్గట్టుగా ఎక్కువ వర్కౌట్స్ చేయడం, పని చేస్తూ ఉంటే అది గ్లూకోజ్ అనేది ఖర్చు అయిపోతుంది. లేదంటే అది కొవ్వులాగా మారి మన లివర్లోనే ఉండిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం పంచదార బదులు పంచదార మంచిది కాదనేసి చెప్పేసి తేనె, బెల్లం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. దానివల్ల కూడా ఇది ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. కొంతమంది ఫ్రూట్స్ తీసుకోకుండా డైరెక్ట్గా జ్యూసెస్ ఎక్కువగా తాగుతూ ఉంటారు మంచిదని చెప్పేసి, దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంది, కొంతమందికి జెనెటిక్గానే వస్తుందండి. జెనెటిక్గానే లీన్ ఫ్యాటీ లివర్ అని అంటూ ఉంటాం. ఇలా చాలా కారణాల వల్ల మనకు ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మేము చూపించే ఆసనాలు మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే మీకు ఆ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అనేది ఉంటుందండి. దానికోసం మీరు చేయవలసిన ఫస్ట్ ఆసన వచ్చేసి మండుకాసన అండి. ఇలా మీరు వజ్రాసనంలో కూర్చొని మీరు రెండు చేతిని పిడికిలు బిగించుకోండి. ఈ పిడికిల్ని మీరు నాభి సైడ్గా పెట్టేసుకొని ఇన్హలేషన్ ఇక్కడ చేసుకొని ఎక్సెల్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. ఇన్హేల్ పైకి వచ్చేసేయండి, ఎక్సెల్ ముందుకు బెండ్ అవ్వండి. ఇలా 10 సార్లు చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇన్హేల్ ఇక్కడ చేసుకొని ఎక్సెల్ ముందుకు బెండ్ అవుతూ ఇలా ఒక 10 సెకండ్ల వరకు హోల్డ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ లివర్ చుట్టూ ఉన్న కొవ్వు అనేది కరిగిపోతుందండి. ఇంకొకటి వచ్చేసి అర్ధమత్స్యేంద్రాసన. రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ కింద పెట్టేసుకొని లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్ పైనుండి పెట్టండి. ఏదైతే లెగ్ పైన ఉంచామో ఆ హ్యాండ్ని బ్యాక్ తీసుకెళ్ళేసి మీ బాడీని కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ లివర్ అనేది డిటాక్స్ అవుతుందండి. ఇలా ఒక 10 సెకండ్ల వరకు హోల్డ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఒక 10 సెకండ్ల వరకు, రైట్ సైడ్ ఒక 10 సెకండ్ల వరకు హోల్డ్ చేయండి. ఇంకొక ఆసన వచ్చేసి ధనురాసన అండి. దానికోసం మీరు మీ స్టమక్ మీద పడుకొని మీ లెగ్స్ని ఫోల్డ్ చేసేసుకోండి. లెగ్స్ని ఫోల్డ్ చేసేసుకొని మీ లెగ్స్ని ఇలా హోల్డ్ చేసేసి స్లోగా మీ బాడీని పైకి లిఫ్ట్ చేయండి. ఇలా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్ల వరకు హోల్డ్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీ లివర్ చుట్టూ ఉన్న కొవ్వు అనేది కరిగిపోతుంది. మీరు చెప్పినట్టుగా ఈ 3 ఆసనాస్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ మంచి ఆహారం తీసుకున్నట్లయితే మీకు ఈ ఫ్యాటీ లివర్ అనేది తగ్గిపోతుందండి. హరి ఓం.